నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటుగా వాస్తవానికి ఒక్కొక్కరికి చట్టంలో ఉన్నటువంటి ఒక ఆర్టికల్స్తో పాటు వివరించి మరి ఎవరైతే భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ హద్దులు మీరు మాట్లాడుతున్న వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయని చాలా స్పష్టంగా చెప్పారు. అది జడ్జిలు కావచ్చు, లేదా రాజకీయ నాయకులు కావచ్చు, లేదా కులాల ముసుగులో ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా సామాన్యులు కావచ్చు, ఎవరికైనా సరే చట్టం అందరికీ ఒకటే అని చెప్పేసి అని చాలా స్పష్టంగా నిన్న చాలా ఘాటుగా చెప్పారు. దీని గురించి ఎలా చూడాలి? అంటే మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే, ప్రశ్నించదలుచుకుంటే ప్రశ్నించవచ్చు. ప్రశ్నించడం తప్పు కాదు. ప్రశ్నిస్తున్నాం అనే ఒక వంకతోటి మీరు దాడులు చేస్తే మాటలతో, లేదు వ్యక్తిత్వ హననం చేస్తే అది తప్పు అంటున్నాడు ఆయన. సో ఇప్పుడు జడ శ్రవణ్ మీద కేసు కావచ్చు, లేదు రావణ్ మీద కేసు కావచ్చు. యాక్చువల్గా రావణ్ కాదు, ప్రశ్న జోసెఫ్ ఆయన అసలు పేరు జోసెఫ్. కాబట్టి జోసెఫ్ ఆయన మీద ఎప్పుడో 25లో పెట్టిన కేసు మీద అరెస్ట్ చేస్తే దాన్ని మొన్న పెట్టిన కేసుకి లింక్ చేసి మొన్న పెట్టగానే అరెస్ట్ చేశారు పిఠాపురంలో అన్నట్టుగా ఒకటి వచ్చింది. కాదు, ఆ తర్వాత ఆయన మీద ఇప్పటికి 5 కేసులు పడ్డాయి. అందుకని ఇప్పుడు మాట్లాడడం అనేది ఒక కళ, ప్రశ్నించడం కూడా ఒక కళే, విమర్శించడం కూడా కళే. కానీ కళని వంకన పెట్టుకుని లేకపోతే కళ అనే ఒక పేరుతోటి మనం మాటలతోటి అపహాస్యం చేయటం కానీ కించపరచడం కానీ వ్యక్తుల్ని, ఇప్పుడు ఏం మాట్లాడాడు ఆయన జడశ్రవణు ఆర్ఆర్ఆర్ని, ఇప్పుడు రామాలయం కట్టినందుకేగా ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నారు. అది కూడా ఆయన నియోజకవర్గంలో ఉండిలో అంటే పందితో పోల్చాడు. నిన్ను కోస్తే ఎన్ని కిలోలు వస్తుంది అన్నాడు. ఏంటది? ఎన్ని ఊర్లకు కూడా ఊళ్ళకి పంచవచ్చు. ఏంటది? ఆయన అంటే RRR గారి 4 కోసి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ కానుకగా పంపిస్తాడు. ఎందుకని ఇద్దరు మధ్య అంటే RRR గారి 4 నాయన జంతువా? తప్పు కదా అలాగా. నేను అనేది అది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు చదువుకున్నానంటున్నారు, ఒక కోటు వేసుకున్నానంటున్నారు. ఆ చదువుకి ఆ కోటుకో మర్యాద ఉంటుందిగా, ఉండదా? నేను దిగజారి మాట్లాడతానంటే మనం ఏదైనా కట్టుకుని మాట్లాడచ్చు. అంటే అది మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. అంతకు మించి అవసరంలా. ఆఖరికి ఒక పడవ నడిపే అతను కూడా చాలా చక్కగా మాట్లాడతాడు, చాలా అందంగా మాట్లాడతాడు, అందంగా పాడతాడు. మనుషులు ఎప్పుడు గతి తప్పుతారు? వాళ్ళు తాగినప్పుడు, లేకపోతే ఏదైనా ఎవరైనా అనవసరంగా తిట్టినప్పుడు. అంటే ఇంట్లో వాళ్ళని తిడితేనే మనకు కోపం వస్తుంది, లేకపోతే మనం సాధారణంగా మర్యాదగా ఉంటాం. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ రెచ్చిపోయారంటే రెచ్చిపోరా? మీరేం మాట్లాడారు? మీరందరూ పోసాన్ ఏం మాట్లాడాడు? అసలు ఏంటి? ఒక హద్దు పద్దు లేకుండా, ఎవరిని తిడుతున్నారు అనే ఒక విచక్షణ లేకుండా అసలు ఆయన భార్యలు తిట్టడం ఏంటి? మీకు ఎవడిచ్చాడు రైట్? మీ భార్యను తిడితే ఊరుకుంటారా? భారతీ రెడ్డిని అంటేనే మీ అందరికీ పౌరుషం పొడుచుకొచ్చింది. ఆవిడ ఏదైనా అంటే ఆవిడ పేరు ఎత్తితేనే మిమ్మల్ని చంపేస్తాం, ఆవిడ పేరు ఎత్తితేనే మిమ్మల్ని ఏదో చేసేస్తాం. మరి బూతులు మాట్లాడితే ఏం చేయాలి? మిమ్మల్ని నరకాలా? నరకాలి కదా. వాళ్ళ భాషలో అయితే నరకాలి, మన భాషలో అయితే తాట తీయాలి, అంతే కదా. అందుకని పవన్ కళ్యాణ్ నిన్న చాలా కరెక్ట్గా సమాధానం చెప్పారండి. చెప్పాలి కూడా. ప్రతివాడు పవన్ కళ్యాణ్ మీద పడిపోవడమే. అదేంటో ఆయన అపనంగా దొరికాడు ఒక్కొక్కడికి, ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో. వీళ్ళకి గుత్తగా ఇచ్చారు ఆయన తిట్టుకోండి అని. అంటే మీరు ఎదగడానికి ఆయన ఒక సోపానం చేసేసుకుని పవన్ కళ్యాణ్ అనే ఒక పేరు వాడేసి మీరు ఎంత తొక్కుదాం అనుకుని ఆయన అంత పైకి లేస్తాడు. ప్రతిసారి చెప్తున్నా, మనం తొక్కితే ఏమవుతుంది? ఇంకా పైకి వెళ్తాడు కదా మనిషి. అదే అవుతుంది. ఇప్పుడు మీరు ఎలక్షన్స్లో ఆయన పేరు అడ్డు పెట్టుకుని, అంటే మీకు ఏమి ఇష్యూస్ లేవు అంటే మీరు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు కవిత ఏం చెప్పుకుంటుంది? నేను లిక్కర్ స్కామ్ చేశాను, తిహార్ జైల్లో ఉండొచ్చాను, తిహార్ జైల్లో నాకు బెడ్ ఇవ్వలేదు, ఫుడ్ ఇవ్వలేదు అని చెప్పుకుంటుందా ఎలక్షన్స్లో? అందుకని పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుంటే ఈవిడ లైమ్ లైట్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చూస్తే మనం వాస్తవానికి అక్కడ జడ శ్రవణ్ కావచ్చు, ప్రశ్న కావచ్చు, వీరందరూ కూడా బరి తెగించి ఇంత మాట్లాడుతున్నారంటే వెనుక ఖచ్చితంగా ఎవరో ఉన్నారనేది ఒక క్వశ్చన్ అయితే, నిన్న పవన్ కళ్యాణ్ గారు అది ఎవరైనా సరే ఖచ్చితంగా
పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఒక జనసేన పార్టీలోనే ఒక వింగ్ పెట్టబోతున్నాను. దీనికి సంబంధించి ఎవరైనా సరే దానికి సంబంధించినటువంటి ఒక వీడియోలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఏ ఆధారాలతోనో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. సో ఎందుకు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు అంటే ఏం చెప్తారు? మీరు ఇటీవల కాలంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, సోషల్ యాక్టివిస్ట్లను లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అను, సీనియర్ జర్నలిస్టులు అను, మోస్ట్ సీనియర్ జర్నలిస్టులను ఏంటో ప్రతివాడు ఓ మైక్ పట్టుకోవడం లేదా ఒక ఫోన్ పెట్టుకోవడం, బూతులు తిట్టడం, భావ ప్రకటన స్వేచ్ఛ. మేము జర్నలిస్టులు. అసలు జర్నలిజం అనేది ఇవి నేర్పలేదు మా ఎవరికి. జర్నలిజం అనేది నిజాన్ని నిర్భయంగా అయినా చెప్పు, లేదు దాన్ని చెప్పే విధానంలో అందంగా చెప్పగలగాలి. అంతే తప్ప బూతులు తిట్టమని ఒక చిన్న పదం తేడా వస్తే పేపర్ ఆపేస్తారు. మీరు జర్నలిస్టా మేడం? మేము జర్నలిస్టులమే. మీరు జర్నలిస్ట్ అయితే బూతులు ఎందుకు మాట్లాడడం లేదు? అదే మరి అంటే ఇప్పుడు మేము ఈ కొత్త తరహా జర్నలిస్టులం కాదు. ఒకటి, రెండు మేము పెయిడ్ ఆర్టిస్టులం కాదు. జర్నలిస్ట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. లేదు అంటే వాళ్ళు అనుకుంటున్నారు పెయిడ్ ఆర్టిస్టులు. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అనమాట. అంటే లేదా ఏటీఎం బ్యాచ్, ఎనీ టైం మనీ. ఇప్పుడు మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి, మీరు పని మానుకుని మీరు పెడతారా? నేను పెడతానా? ఇప్పుడు నన్ను ఎవరైనా పిలుస్తారు, నేను వెళ్తానా? ఎందుకంటే నేను ఎంత జీతం అని కాదు, నేను నిబద్ధతతో పనిచేయాలనుకుంటా అంతే. నాకు మీరు లక్షలు సబ్జెక్ట్ కూడా అడుగుతారు కదా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ప్రెస్ మీట్ ఉందనో, రౌండ్ టేబుల్ సమావేశం ఉందో అని అడిగితే ఫస్ట్ మీరు దేని గురించి ఏంటి అని అడుగుతారు. కానీ ఆడికి వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చి మీరు పలాలను తిట్టండి అంటే తిట్టడం కూడా జర్నలిజమేనా? కాదని చెప్తున్నాను నేను. అదే చెప్తున్నా, అది పేటీఎం బ్యాచో ఏటీఎమో అంటున్నా. మీకు అర్థమైందా? వాళ్ళు జర్నలిస్టులు కాదు, జర్నలిస్టుల ముసుగులో ఉండే మహామేధావులు అనమాట. సో ఇప్పుడు మేధావులన్నా మీరు ఆలోచించాలి, ఇలాంటి జర్నలిస్టులన్నా మీరు ఆలోచించాలి. అలాంటి వాళ్ళని ఏమంటారో నాకు తెలియదు. ఎందుకంటే మా బ్యాచ్లన్నీ కూడా మేము ప్రతిదానికి ఒక నిబద్ధతతోటి నిజాయితీతోటి పనిచేసాం. అది గర్వంగా చెప్పుకోగలను. నేను కూడా చాలా గర్వంగా చెప్పుకుంటా. ఎందుకంటే మాకు వచ్చిన ఆఫర్లు ఎవరికి వచ్చి ఉండవు. అంటే వీ నెవర్ యూటిలైజ్డ్ దట్. ఎందుకంటే మనం పని చేయడానికి వచ్చాం. మనం ఒక జర్నలిస్ట్గా మన బాధ్యతను నిర్వర్తించడానికి వచ్చామనుకుంటే మనం ఇలాంటి పదాలు వాడం. ఇవాళ సీనియర్స్ అని చెప్పుకుంటూ డబ్బుకు అమ్ముడిపోయారు కాబట్టి ఒకప్పుడు నిజంగా మంచి జర్నలిస్టులు కూడా ఇవాళ దిగజారిపోయారు. వీళ్ళందరి వెనకాల ఉండేది 2 పార్టీలు లేదా 3 పార్టీలు. 1 వైసీపీ, 2 బీఆర్ఎస్, 3 టీఆర్ఎస్. టీఆర్ఎస్ అంటే కొత్తగా వచ్చిన పార్టీ, మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్. అందుకని ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మీరు తెలంగాణవాదులు, ఆంధ్రావాదులు అని మాట్లాడతారు వాళ్ళు. కానీ వైసీపీ దాకా వచ్చేసరికి వాళ్ళకి అక్కడ ఆంధ్ర గుర్తురాదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టింది ఓన్లీ తెలంగాణకు సంబంధం లేకుండా ఓన్లీ ఆంధ్రప్రదేశ్కేనా, లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 కంప్లైంట్ కూడా తీసుకుంటారా? ప్రపంచం అంతా తీసుకుంటారు. ఆంధ్ర తెలంగాణ మీకాన ఇప్పుడు తెలుగువాడు అనేవాడు లేకపోతే తిట్టేవాడు అనేవాడు ఎవడు తిట్టినా ఎక్కడున్నా లాక్కొస్తారు. అందుకని మీరు యూ కెనాట్ కన్ఫైన్ టు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఓన్లీ హైదరాబాద్. అలా ఏం ఉండదు. యూనివర్సల్, అది యూనివర్సల్ ఏమంటారు సెల్ అది. కాబట్టి ఎవడు ఎక్కడ ఏది పోస్ట్ చేసినా, అది కువైటా, యూకేనా, యుఎస్ఆ, ఉజ్బెకిస్తానా, లేదు మారుమూల చిన్న కంట్రీయా, అదేం బాధలేదు. మీరు ఎక్కడున్నా తీసుకురాగలం. అందుకని మీరు హ్యాపీగా తిట్టండి, నెక్స్ట్ జైలుకి వెళ్ళండి. సో చూద్దాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే విధంగా ఆయన భరోసా ఇచ్చారు. మార్క్ మై వర్డ్స్, ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేస్తారో ఖచ్చితంగా దృఢంగా వాళ్ళకి మంచి శిక్షలు అయితే ఇంకొక పడతాయి. మాట అండి, అది ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ ఏమున్నా నిర్భయంగా మాట్లాడమని. అందుకనే వాళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతోటి ఇలా మాట్లాడుతున్నారు అని ఇవాళ ఒక వీడియో చూశాను. సో నిర్భయంగా మాట్లాడమంటే తప్పులుంటే నిర్భయంగా మాట్లాడాలి, బూతులు మాట్లాడమని కాదు, లేకపోతే వ్యక్తిత్వ హననం చేయమని కాదు, ఆడవాళ్ళని తిట్టమని కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే, శాఖాపరంగా తప్పు జరిగితే మనం వేలెత్తి చూపించు, అంతవరకే. కానీ నీ ఇంట్లోకి వస్తాను, నీ నట్టింట్లోకి వస్తానంటే తాట తీస్తారు. సో చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి పవర్ఫుల్ డైలాగ్స్ అయితే మనం విన్నాం. ఖచ్చితంగా ఏదైతే
చిన్న కంప్లైంట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా మనం కంప్లైంట్ చేయొచ్చు. దానిపైన యాక్షన్ అయితే చాలా తీవ్రంగా ఉండబోతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే.